పవాయి నుంచి ఒక స్మార్ట్ వైఫ్ ట్యాక్స్ నుంచి సేవ్ చేసుకోవడానికి ఒక వేని ఎంచుకున్నారు అండ్ అది కూడా కంప్లీట్ లీగల్. వైఫ్ హిరానందాని గార్డెన్ లో వాళ్ళ హస్బెండ్ పేరు మీద జాయింట్ గా 2 ఫ్లాట్స్ తీసుకున్నారు. హస్బెండ్ ఏమో లోదా ఎస్ట్రెల్లాలో తన పేరు మీద ప్రాపర్టీ తీసుకున్నారు. కొన్ని ఇయర్స్ తర్వాత 50% షేర్ వాళ్ళ వైఫ్ పేరు మీద ఇచ్చారు, అది కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్తో. 2020లో వైఫ్ 2 ఫ్లాట్స్ అమ్మేసి 4 crore లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి క్లెయిమ్ చేశారు. అది కూడా 3.85 crore ప్రాపర్టీ లోదాలో వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత. కానీ ట్యాక్స్ ఆఫీసర్ అబ్జెక్షన్ రేస్ చేశారు. ఈ ఫండ్స్ రిపీట్ అవుతున్నాయి, ఇది ట్యాక్స్ సేవ్ చేసే ఒక అటెంప్ట్, తను వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి ప్రాపర్టీ తీసుకోకూడదు అని. కానీ ఆ వైఫ్ అన్ని ఎవిడెన్స్ ప్రెజెంట్ చేశారు. రిజిస్టర్డ్ సేల్ డీడ్, ఫుల్లీ స్టాంప్ డ్యూటీ పేమెంట్, ఇంకా జెన్యూన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఈ కేసు IT-80 వరకు వెళ్ళింది, అంటే ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్. IT-80 వాళ్ళు దీన్ని ఎగ్జామిన్ చేసి లీగల్ ఓనర్షిప్ ఇంకా క్లియర్ డాక్యుమెంటేషన్ ఉంటే సెక్షన్ 54F ఎగ్జంప్షన్ ప్రకారం వైఫ్ వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి ప్రాపర్టీ తీసుకోవచ్చని చెప్పింది. ఇంకా ట్రిబ్యునల్ ట్యాక్స్ ఆఫీసర్ రొటేషన్ ఫండ్స్ క్లెయిమ్ను కూడా రిజెక్ట్ చేసింది. దీని నుంచి మనకు తెలిసింది ఏంటంటే డాక్యుమెంటేషన్ అనేది మనకు ఒక షీల్డ్ లాంటిది. రిజిస్టర్ చేసి ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయండి, ఇంకా ప్రతి ట్రాన్సాక్షన్కి ప్రూఫ్ని ఉంచుకోండి అండ్ మన ట్యాక్స్ ప్రొవిజన్స్ని అర్థం చేసుకోండి.